ఎందుకు రమ్మన్నావ్? అంజలిని చంపే అవకాశం వచ్చింది అబ్బాయ్. అవకాశం చాలాసార్లు వచ్చింది. అదొచ్చిందా చెప్పు. ఇప్పుడే ఇక్కడే చంపి పడేస్తా. నీ ఆవేశానికి అదనంగా ఈ ప్రపంచానికి పరిచయం కాని ఒక బిడ్డని బహుమతిగా ఇస్తున్నాను. అంటే అంజలి అమ్మ కాబోతుంది. నీ తమ్ముడు దాన్ని ఇష్టపడ్డాడు అన్నావు. దాని ప్రేమను సాధించుకోవడానికి కష్టపడ్డాడు అన్నావు. కానీ ఏం జరిగింది? వాడు శ్మశానంలో పడ్డాడు, ఇది అర్జున్ ఇంట్లో పడింది. నువ్వు నేను ఎంత ప్రయత్నించినా అంజలి అర్జున్లు ఒకటయ్యారు అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? వింటుంటేనే రక్తం మరిగిపోతోంది. కనపడితే కాల్చి పారేయాలన్నంత కసిగా ఉంది. చంపేస్తాను, దాన్ని చంపేస్తాను. అరవకు, అన్నట్టుగానే చంపేసేయ్. దాన్ని మాత్రమే కాదు, దాని కడుపులో ఉన్న బిడ్డ కూడా చావాలి. వీలైతే అంజలి కన్నా 5 నిమిషాల ముందు అర్జున్ని చంపేయ్. ఐదు నిమిషాలైనా అది నాకు విధవరాల్లా కనిపించాలి. దాని బొట్టు చెదరాలి. దాని కడుపులో ఉన్న బిడ్డ కరిగిపోవాలి. ఇవన్నీ జరిగి అది గుండెలు పగిలేలా ఏడుస్తుంటే నేను కల్లారా చూడాలి. ఆ తర్వాత దాన్ని చంపేయ్. చేతికి తాయితున్న దాన్ని చంపటం నీకే కష్టమైంది. నన్నేం చేయమంటావు? తాయితున్న చేతికి విషాన్నెక్కిచ్చే అవకాశం వచ్చింది. ఎలా? ఈసారి దాన్ని చంపకపోతే నేనే చచ్చిపోతాను. పగ తీర్చుకోకుండా బతకడం నాకు ఇష్టం లేదు. వెళ్ళొస్తా. ఈసారి దాని శవాన్ని తీసుకొస్తా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.